అమేజింగ్ లిరిసిస్ట్. ఒక కుటుంబంలో పనిచేసిన బృందం సహకుటుంబానం చిత్ర సభ్యులకి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కొంతమందికి ఈ చిత్రం ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అందులో మొదటివారు సంగీత దర్శకులు మణిశర్మ గారు. సహకుటుంబానం అని ఇంత తేట తెలుగు సంస్కృతాంధ్రంలో ఉన్న ఈ పేరు పెట్టినందుకు, ఇందులో పాటలు ఖచ్చితంగా సాహిత్య ప్రధానంగా ఉండాలని గుర్తించి 5 పాటల్లో 3 పాటలు ముందు నన్ను రాయమని తర్వాత స్వరపరిచారు. ఈ 2025 సంవత్సరంలో కూడా అలాంటి అవకాశం ఒక రచయితకు రావడం అంటే అది మణిశర్మ గారి వల్లే సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయితే రెండవ వ్యక్తి ఖచ్చితంగా దర్శకుడు ఉదయ్ గారు. ఒక సమయంలో నేను 3-4 నెలలు ఏలూరులో వేరే పని మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను 3-4 నెలలు మీకు అందుబాటులో ఉండలేను అంటే, మాకు గంట ఇస్తే చాలు సార్ మీరు అని చెప్పి ఏలూరు వచ్చి అక్కడ హోటల్లో వారు ఒక రూమ్ బుక్ చేసుకుని నేనున్న ప్లేస్ నుంచి నన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళి 1 గంట పల్లవి చరణం పూర్తి చేయించుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి నా మీద అంత నమ్మకంతో 1 గంట ఇస్తే చాలు మీరు పాట రాస్తారన్న నమ్మకంతో వచ్చి ఆ పాట రాయించుకున్నారు. అలాంటి నమ్మకం ఉంచి ప్రతి సాంకేతిక నిపుణుడిని అలా గౌరవించిన దర్శకుడు కాబట్టి సాంకేతిక నిపుణుల తరపున వారికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి బృందానికి నన్ను పరిచయం చేసిన అర్జున్ సాయి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆఖరిగా నిర్మాత వారు, మీరు ఇంత తీసుకుంటున్నారంట, ఇంతకు చేయగలరా అని ఒక్క మాట తప్ప ఎక్కువ ఏమీ అడగకుండా, ఎక్కడ మేము కూర్చుని రాస్తామంటే అక్కడ ఏర్పాట్లు చేసి పాట బాగా రావాలి, మా దర్శకుడికి సంతోషం కలగాలని చెప్పి ఎక్కువ కలగజేసుకోకుండా కేవలం కావలసినవి మాత్రమే అందించి చాలా తోడ్పడ్డారు. ఆయన అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని భావిస్తున్నాను. ఇక రామ్ గారి గురించి చెప్పాలి. ఒక నృత్య దర్శకుడిగా ఖచ్చితంగా పాటలు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పాటలు తయారయ్యే ప్రక్రియను నేను కూడా చూడాలి. వాళ్ళు ఏమనుకుని పాటలు రాస్తున్నారో చేస్తున్నారో చూసి దాన్ని తెర మీద నేను చూపించాలన్న ఉత్సాహంతో ప్రతి సిట్టింగ్కి ఆయన వచ్చేవారు, పాటని విని ఆనందించేవారు. దాన్ని తెర మీద అంతకు 10 ఇంచులు చేసి చూపించారు. అంత కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఒక కథ విన్న తర్వాత ఖచ్చితంగా కుటుంబానికి, స్నేహితులకి పంచుకుంటూ ఉంటాం మంచి కథ ఏదైనా వింటే. నా జీవితంలో 2 సందర్భాల్లో వాళ్ళు కూడా ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు, ఆ సంతోషాన్ని, ఆ ఆశ్చర్యకరమైన అనుభూతిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నా జీవితంలో 2 సినిమాలకు మాత్రం కథ ఇంట్లో కానీ స్నేహితులకు కానీ చెప్పలేదు. ఒకటవ కథ బాహుబలి, రెండవ కథ సహకుటుంబానం. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అన్న ప్రశ్నకి 2 సంవత్సరాలకు ముందే మాకు సమాధానం తెలిసిన, అది కుటుంబ సభ్యులకి సైతం ఆ ఆశ్చర్యాన్ని, అనుభూతిని మిగల్చాలన్న ఉద్దేశంతో చెప్పలేదు. అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అనుభూతులు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆస్వాదిస్తారని, ఈరోజు ఈ హాల్ ఎలా నిండిందో ఇంతకు 2 ఇంతలు ప్రతి హాలు డిసెంబర్ 12 నుంచి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.